అది ఆగస్టు 6, 1995. సమయం దాదాపు అర్ధరాత్రి. శివార్లలోని గుల్బర్గ్ ప్రాంతం నుంచి లాహోర్ వైపు వెళ్లే మార్గం నిర్మానుష్యంగా ఉంది. వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో దారంతా చీకటిగా ఉంది. రెస్టారెంట్లో భోజనం ముగించుకుని నాదిరా దంపతులు ఇంటికి వెళ్తున్నారు. తోవలో కొందరు దుండగులు తుపాకులు చూపించి కారును అడ్డగించారు. కారు నుంచి దిగమని డ్రైవ్ చేస్తున్న నాదిరా భర్త మాలిక్ ఇజాజ్ హుస్సేన్ ను బెదిరించారు. దుండగుల చేతిలో తుపాకులు చూసి భయపడిన నాదిరా, ఆమె భర్త ఇజాజ్ కారు నుంచి కిందకు దిగారు. దుండగులు వాళ్లను పక్కకు నెట్టేసి కారు తాళాలను గుంజుకోవడానికి ప్రయత్నించారు. ఇజాజ్ వారిని ప్రతిఘటించాడు. దుండగుల ఇజాజ్ కు మధ్య కొంత ఘర్షణ జరిగింది. దుండగుల్లో ఒకడు రివాల్వర్ కాల్చాడు. పక్కనే ఉన్న నాదిరా మెడలోంచి తూటా దూసుకుపోయింది. నాదిరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నాదిరా భర్త ఇజాజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు. ఈ సంఘటన పాకిస్తాన్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నాదిరా మాజీ సినీతార కావడంతో ఆమె హత్య వార్త పత్రికల్లోని పతాక శీర్షికలెక్కింది. పోలీసులు దుండగుల కోసం గాలించినా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దుండగులు ఎవరో తెలుసుకునేందుకు తగిన ఆధారాలు కూడా దొరకలేదు. మీడియా ఒత్తిడి పెరగడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నాదిరా తన 18 ఏళ్ల వయసులో 1986లో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తన అందచందాలతో ప్రేక్షకులకు మత్తులు పోగొట్టిన ఆమెను అభిమానులు వైట్ రోజ్ గా పిలుచుకునేవారు. సినీ రంగంలో ఒకవైపు వెలుగుతుండగానే సంపన్నుల ఇళ్లలో జరిగే వేడుకలలో ముజ్రా కార్యక్రమాలలో నాట్యం చేసేది. ముజ్రాలో నాట్యానికి ఆమె అప్పట్లోనే 52 లక్షలు పారితోషికంగా తీసుకునేది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన 2 ఏళ్లలోనే ఆమె అనూహ్యంగా ఎదిగింది. అప్పట్లోనే ఆమె షూటింగ్ కోసం స్టూడియోలకు అత్యంత ఖరీదైన కార్లలో వచ్చేది. అదే కాలంలో ఆమెతో పాటు సినిమాల్లోకి అడుగుపెట్టిన నటీనటులు కొందరు సాధారణమైన కార్లలోనూ, ఇతరుల వాహనాలలోనూ, ఇంకొందరైతే రిక్షాల్లోనూ స్టూడియోలకు వచ్చేవారు. అతి తక్కువ కాలంలోనే పంజాబీ, ఉర్దూ, పాష్తో భాషల్లో 52 సినిమాల్లో నటించింది. వాటిలో 25 సినిమాలు సిల్వర్ జూబ్లీలు చేసుకున్నాయి. సినీ రంగంలో వైభవం కూడగట్టక ముందే పెళ్లి చేసుకుని కెరీర్ కు స్వస్తి పలికింది. సినీ రంగంలో నాదిరా పట్టుమని 10 ఏళ్లు కూడా కొనసాగలేదు. అనతి కాలంలోనే ఇబ్బడి మొబ్బడిగా సంపాదించుకుంది. లాహోర్లోని బంగారు వర్తకుడు మాలిక్ ఇజాజ్ హుస్సేన్ తో పెద్దలు పెళ్లి కుదర్చడంతో 1993లో అతన్ని పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం మానుకుంది. ఆ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కలిగారు. పెళ్లైన కొన్నాళ్లకు భర్త ఇజాజ్ తో కలిసి నాదిరా రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. నాదిరా సినిమాల్లో సంపాదించినదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది. కొద్ది కాలంలోనే ఆ వ్యాపారం బాగా పుంజుకుంది. స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారాలలో భర్త ఇజాజ్ అవకతవకలకు పాల్పడుతూ తన వ్యక్తిగత విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉండేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నాదిరా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె ఇంటి ఇరుగు పొరుగు వారిని విచారించారు. నాదిరాకు, ఆమె భర్తకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని, తన డబ్బును అతడు విచ్చలవిడిగా తగిలేస్తున్నాడని ఆమె వాపోతుండేదని వాళ్ళు చెప్పారు. ఇరుగు పొరుగులు చెప్పిన సమాచారం ప్రకారం నాదిరా ఆస్తి కోసం ఆమె భర్తే ఆ హత్య చేయించి ఉంటాడని పోలీసులు అనుమానించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే నేరంలో అతడికి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలను కనుక్కోలేకపోయారు. దీంతో అతన్ని విడిచిపెట్టారు. పోలీసులు నాదిరా భర్తను అదుపులోకి తీసుకోగానే ఆమె భర్త హత్య చేయించాడంటూ కథనాలు వచ్చాయి. అతన్ని పోలీసులు విడిచిపెట్టిన తర్వాత కూడా నాదిరా హత్యపై ఊహాగానాలతో కూడిన పలు కథనాలు వెలువడ్డాయి. ఏళ్లు గడిచిన పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు. కొన్నాళ్లకు మీడియా కూడా ఈ ఉద్దంతాన్ని పట్టించుకోవడం మానేసింది. నాదిరా హత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఇలాంటి రియల్ స్టోరీస్ మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.